ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను రూపాయలు 3,359,00,000 కోట్లతో అభివృద్ధి ధ్యేయంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖ కేటాయింపులు చేసింది అధ్యక్ష. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అంకెల గారడి మాటల గారడి చేయకుండా ఎన్నో సవాళ్లను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ది బెస్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అధ్యక్ష. గత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు పెట్టకథలు చెప్పేవాడు తప్ప అసలు కథ చెప్పే పరిస్థితి ఉండేది కాదు. వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడిన పరిస్థితులు ఈ సభలో మనం చూసాం అధ్యక్ష. అలాగే మనందరికీ సునామీ గురించి తెలుసు అధ్యక్ష. కేవలం 90 నిమిషాల నుంచి 3 గంటలు మాత్రమే అది ప్రభావం చూపిస్తుంది అధ్యక్ష. అలాగే పెను తుఫాను కూడా తీరం దాటే ముందు కొన్ని గంటల నుంచి కొన్ని గంటల తర్వాత మాత్రమే ప్రభావం చూపించగలదు అధ్యక్ష. అవి సృష్టించే విధ్వంసం మనం ఎన్నడూ ఊహించిన విధంగానే ఉంటాయి. అలాంటి ప్రళయాలు కూడా కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కొంతవరకు నష్టం చేకూర్చి వెళ్ళిపోతాయి. 2001లో గుజరాత్ కచ్ ప్రాంతంలో వచ్చిన భూకంపం కానీ, 2004లో వచ్చిన సునామీ కానీ, 2014లో వచ్చిన హుద్దూద్ తుఫాన్ కానీ, వాటి ప్రభావం వల్ల అందరి జీవితాలు తారుమారయ్యో మనం చూసాం. అది ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఏదేమైనా ముఖ్యంగా అటువంటి సందర్భాల్లో ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి అధ్యక్ష. వాటిని మించిన విధ్వంసం యావత్ రాష్ట్రం మీద 5 సంవత్సరాల పాటు జరిగితే ఎలా ఉంటుందో మన రాష్ట్ర పరిస్థితి కొన్ని నెలల క్రితం అలాగే ఉన్న పరిస్థితి అధ్యక్ష. అన్ని వ్యవస్థల్లోనూ విధ్వంసం, అన్ని వర్గాల ప్రజలు బాధలను అనుభవించడం, అందరి భవిష్యత్తు అంధకారం, చివరికి భాషను కూడా వదలలేదు అధ్యక్ష. అది ప్రజలకు అర్థమైంది కాబట్టి నభూతన భవిష్యత్తు రీతిలో చంద్రబాబు గారికి ఎన్డీఏ కూటమికి 124 సీట్లతో పట్టం కట్టారు అధ్యక్ష. విపత్తులను అవకాశాలుగా మార్చుకుని పనిచేసే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేస్తున్న నిరంతర శ్రమను ప్రతి ఆంధ్రుడు అభినందించే పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాష ఉద్ధరణ కోసం 10 కోట్లు కేటాయించడం సుపరిణామం అధ్యక్ష. నికోలే డి కొంటే అనే ఇటాలీ యాత్రికుడు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా వివరించిన పరిస్థితి. అలాగే కృష్ణదేవరాయల ఆముక్తిమాల్యదలో తెలుగుదనేల దేశంపు తెలుగే తెలుగు వాళ్ళకుండా తెలుగు కొండ ఎల్లన్న పులుగుల ఇరుగువే భాషాడి దేశ భాషలను తెలుగు లెస అన్న పరిస్థితి అధ్యక్ష. అలా తెలుగును అభివర్ణిస్తే శంకరాబాడి సుందరాచార్య గారు రాసిన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపోదండ, అలాగే పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించి, అలాగే ఎన్టీ రామారావు గారు ఊరువాడ పార్టీ పెట్టి తిరిగినప్పుడు తెలుగు భాష మీద తెలుగుదేశం పార్టీ పేరు పెట్టి అధికారంలోకి వచ్చింది కాదని నిజం అధ్యక్ష. మదరైసీలను పిలిచిన మనల్ని తెలుగులకు గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు తెలుగు విశ్వరాజ్యం పెట్టారు. అట్లాగే బ్రిటిష్ అయిన సిపి బ్రౌన్ గారు తెలుగులో నిఘంటు రాసిన పరిస్థితి అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పాఠశాలల్లో తెలుగు భాషను తీసేసి ఇంగ్లీష్ భాషను బలవంతంగా విద్యార్థుల మీద రుద్దాలని చూసిన విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాష మీద దాడి చేసి మాతృభాషను మృత భాషగా మారుద్దాం అనుకున్న పరిస్థితి అధ్యక్ష. పనికిమాలను మంత్రులుగా పెట్టి అగౌరవంగా మాట్లాడించే పరిస్థితి, అలాగే బూతులు తెట్టించి తెలుగు భాషను అవమానపరిచి తెలుగు తల్లి కూడా బాధపడిన పరిస్థితి అధ్యక్ష. ప్రభుత్వం మాతృభాషకు బడ్జెట్ కేటాయించడం ఇదే మొట్టమొదటిసారి అధ్యక్ష. ఇది ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. ముఖ్యమంత్రి గారికి ప్రతి తెలుగువాడు పార్టీలకు అతీతంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అంశం అధ్యక్ష. అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో గత ప్రభుత్వంలో సర్పంచులు కోర్టులకు వెళ్ళి ఫండ్స్ తెచ్చుకునే పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు కోర్టులకు వెళ్ళినా కూడా రాని పరిస్థితి అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ డిప్యూటీ సీఎం గారు గ్రామ పంచాయతీలు రూరల్ డెవలప్మెంట్ ప్రత్యేక శ్రద్ధ చూపించి 18,848 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆర్థిక శాఖ ద్వారా ప్రకటించడం నిజమైన గ్రామ స్వరాజ్యంగా ప్రజలు మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి కూడా అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వంలో అనేక పాఠశాలలు విలీనం పేరుతో మూసేశారు. వేల సంఖ్యలో విద్యార్థులు డ్రాప్అవుట్ అయిన పరిస్థితి అధ్యక్ష. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్ అయినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని విద్యార్థులను టీచర్స్ని అతలాకుతలం చేసిన పరిస్థితి మనం వైసీపీ గవర్నమెంట్లో చూసాం అధ్యక్ష. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు గౌరవ లోకేష్ గారు విద్యా వ్యవస్థను విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నందుకు అభినందించాల్సిన విషయం అధ్యక్ష. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి 31,806 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయం. అలాగే బీసీ వెల్ఫేర్ తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముగ్గా ఉంటారని, అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ను చూస్తే అది అర్థమయ్యే పరిస్థితి అధ్యక్ష. 47,456 కోట్ల రూపాయలు ప్రస్తుత బడ్జెట్లో బీసీ వెల్ఫేర్ కేటాయించడం హర్షదాయకం. అలాగే చేతి వృత్తిదారులకు కూడా 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం గొప్ప విషయం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది గత వైసీపీ ప్రభుత్వమే అధ్యక్ష. ఏ ప్రజాప్రభుత్వం అయినా కొత్తగా రోడ్లు వేస్తుందని చూసాం విన్నాం, కానీ ప్రస్తుత ప్రభుత్వానికి గుంటలు పూడ్చే కార్యక్రమం అప్పచెప్పిన దిక్కుమాలిన పరిస్థితుల్లో రోడ్లను గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితి అధ్యక్ష. ఆ రోడ్లకు మరమ్మతు కల్పించి నిధులు కేటాయించి మరమ్మతులు చేసిన ప్రజలు ప్రస్తుతం హర్షించే పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఊరు ఓడ ఆస్తుల రేట్లు పడిపోయిన పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టక ఎవరు ముందుకు రాని పరిస్థితి, నిరుద్యోగ ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి, పారిశ్రామికవేత్తలు పారిపోయిన పరిస్థితి, నా నియోజకవర్గంలో అశోక్ లైలాండ్ పెద్ద కంపెనీలు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా కూడా
వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. అలాగే రైతులకు సకాలంలో నీరు అందించడం విఫలమైన పరిస్థితి. ఖరీఫ్కి రబీకి గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం పక్కన పెడితే 2024 ధాన్యం కొనుగోలు చేయకుండా 6 కాలం కష్టపడే రైతు సోదరులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి అధ్యక్ష. గతంలో కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు కూడా రైతులకు చెల్లించాలి. మన ఎన్డీఏ ప్రభుత్వం 2 రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బకాయిలు 1640 కోట్ల రూపాయలు కూడా చెల్లించిన పరిస్థితి అధ్యక్ష. డీసీసీబీలు కూడా చాలా డీసీసీబీలు గత ప్రభుత్వంలో నష్టాల్లోకి వెళ్ళిన పరిస్థితి అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేక వాళ్ళు డబ్బులు సెటిల్ చేయలేక ఉద్యోగుల విరమణ వయసును పెంచిన పరిస్థితి అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ప్రజల్లో పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చింది వాస్తవం అధ్యక్ష. వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి నుంచి మామూలు ఫోన్లు మాట్లాడే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఒక చిన్న సూచన అధ్యక్ష. ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి బ్రిటిష్ ఇండియా 1899 రిజిస్ట్రేషన్ యాక్ట్ బదులుగా నూతన ఏపీ రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకొస్తే అధ్యక్ష రాష్ట్ర ఖజానాకు 1000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఇది అసెంబ్లీలో బిల్ పాస్ అయి పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం చేయొచ్చు అధ్యక్ష. రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో కొన్ని రాష్ట్రాలు వారి సొంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రాల యాక్ట్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతుంది అధ్యక్ష. ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి 500 రూపాయలు సెస్ వేసి ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒంగోలు గిత్తలు, ఒంగోలు ఆవులు కనుమరుగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి గర్వకారణమైన పశు సంపద. ఆ 500 రూపాయలు చేస్తూ ఆ జాతి ఒంగోలు జాతి సంరక్షణకి ఉపయోగించవలసిన అవకాశం ఉంటే చూడవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదని ఎన్నికల ముందే చెప్పాను అధ్యక్ష. తల్లికి నచ్చని కొడుకు రాష్ట్ర ప్రజలకు నచ్చే పరిస్థితి లేదనే ఉద్దేశంతో నేను ఎన్నికలకు 6 నెలల ముందే ప్రతిపక్ష హోదా అని చెప్పిన పరిస్థితి. అలాగే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభకు రాకుండా ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదని చెప్తూ రాజ్యసభలోనూ లోక్సభలోనూ వాళ్ళ సభ్యులు వెళ్ళే పరిస్థితి అధ్యక్ష. అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష హోదా కానీ ఉందా అది రాష్ట్ర శాసనసభను అవమానిస్తుండగానే భావిస్తున్నారు అధ్యక్ష. 11 స్థానాలు ఇక్కడ ఇచ్చినా 4 స్థానాలు లోక్సభలో ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రజలే ఇచ్చారు. అక్కడొక నీతి ఇక్కడో నీతి పాటించడం అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అలాగే మీడియాలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రజా దర్బార్లో వచ్చే అప్లికేషన్స్ని అర్జీలు కానీ గ్రీవియన్స్లు కానీ ప్రభుత్వానికి పంపిస్తాడా, గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తారా, సంబంధిత మంత్రులు పంపిస్తారా, లేదా తను సొంత డబ్బుతో ఏమన్నా ఆ గ్రీవియన్స్ అన్ని అడ్రస్ చేస్తాడో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 5 సంవత్సరాల సభానాయకుడిగా ఇదే శాసనసభని 19 నుంచి 24 వరకు నడిపి ఈ శాసనసభకు రానంటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష. ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభని అవమానించడం ఆక్షేపణీయం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాచరికం కాలంలో ఉన్న రాజులే మంత్రులుగా పనిచేసిన అధ్యక్ష. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దాన్ని ఆ రోజు కింగ్స్గా రూల్ చేసిన వాళ్ళు కూడా చలపల్లి రాజా గారు లాంటి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కానీ ఇంకా చాలామంది రూలర్స్ అలా మంత్రులుగా రాజుగా ఉన్న ఆయనే మంత్రిగా పనిచేసిన పరిస్థితులు వాళ్ళు చేస్తే ఈయన 11 స్థానాల్లో వచ్చిన అడగటం దారుణం అధ్యక్ష. అట్లాగే జగన్ గారికి ఇచ్చిన హోదా అసెంబ్లీ 4వ నెంబర్ గేట్ నుంచి రమ్మంటే ఆయన 2వ నెంబర్ గేట్ కావాలి, అందుకే ప్రతిపక్ష హోదాలను అడుగుతాం. అవివేకం కాదా అధ్యక్ష. అలాగే జిల్లాల పునర్రచన అత్యంత అనుభవ రాహిత్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిన పరిస్థితి. నా నియోజకవర్గాన్ని 2 జిల్లాలో పెట్టారు అధ్యక్ష. ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లాలో. విజయవాడ నుంచి గన్నవరం 19 కిలోమీటర్ల దూరం ఉంటే గన్నవరం నుంచి మచిలీపట్నం 64 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అలాగే పెనమలూరు నియోజకవర్గం అయితే పెనమలూరు 9 కిలోమీటర్ల దూరం ఉంటే మచిలీపట్నం 60 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అలాగే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి రెవెన్యూ డివిజన్ కేంద్రాలకి ఎక్కువ దూరం ఏర్పడిన పరిస్థితి. ఈ ప్రయాణాలు ఖర్చుతో కూడిన వ్యవహారం అధ్యక్ష ప్రజలకి. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి విజయవాడ టౌన్ 16 కిలోమీటర్ల దూరంలో ఉంటే పోలీస్ కమిషనరేట్ దగ్గర కానీ 60 కిలోమీటర్ల దూరం ఉన్న మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్ దగ్గర కాదు అధ్యక్ష. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు అధ్యక్ష. ఇంకా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన బదిలీలు పదోన్నతులు చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. జిల్లాకు అవసరమైన అధికారులకు అన్ని శాఖలకు ముఖ్య కార్యాలయాలు లేని పరిస్థితి అధ్యక్ష. అలాగే నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినప్పుడు అధ్యక్ష 5,200 కోట్ల టర్న్ అని 8,500 కోట్లకు పెంచి 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చి ఎడ్యుకేషన్ లోన్ కూడా పొలం తాకట్టు పెట్టుకుని ఇచ్చింది భారతదేశంలో ఫస్ట్ టైం ప్రవేశపెట్టి ఇన్ని చేసి దేశంలో నెంబర్ 1గా పెడితే నన్ను తీసేసిన పరిస్థితి. అంటే గత ప్రభుత్వం ఎంత మంచిగా చేసిన వాళ్ళు తీసేసే పరిస్థితి. తర్వాత కాకినాడ కానీ కొన్ని జిల్లాలు డీసీసీబీలు నష్టాల్లోకి వెళ్ళిన పరిస్థితి. అలాగే నేను జీవో నెంబర్ 90 గత ప్రభుత్వంలో ఒకటి అడ్రస్ చేసి హెచ్ఆర్ పాలసీ రెడీ చేసి చేయించాను. పిఎస్సిఎస్లు రాష్ట్రంలో పిఎస్సిఎస్లో దాదాపు 425 ఒక 20% పైన కృష్ణా జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష. ఆ పిఎస్సిఎస్లో సెక్రటరీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రానికి పూర్వం ముందు కూడా ఏ ఊర్లో ఉద్యోగం చేస్తాడో సెక్రటరీ అదే ఊర్లో రిటైర్ అయ్యే పరిస్థితి అధ్యక్ష. వాళ్ళకి ట్రాన్స్ఫర్ లేవు అధ్యక్ష.
అక్కడ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు బ్యాంక్ చైర్మన్ కానీ బ్యాంక్ ప్రెసిడెంట్ కానీ చదువులేని అయితే వాళ్ళే అధికారం పెత్తనం చెలాయించే పరిస్థితి అధ్యక్ష. రికార్డులు ట్యాంపర్ చేసే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 19 మన ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, చివరగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని సవాళ్లు ఉన్నా ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అధ్యక్ష, స్కూల్లో ఉన్నప్పుడే ఎమ్మెల్యే వాళ్ళని కోరికున్న ఆ కోరిక తీర్చిన గన్నవరం ప్రజలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కోరికలు తీర్చడానికే పనిచేస్తుంది అధ్యక్ష. కానీ ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ గతంలో మేము చదువుకునే ఉన్న శాసనసభ ఎవరికైనా ఐడెంటికల్ మార్క్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తర్వాత 2 ముక్కలు అయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీనే మనకు నమూనా ఉండే పరిస్థితి. కానీ మేము ఎమ్మెల్యే ఇవ్వడానికి ఇక్కడ రాష్ట్రం 2 అవటం, ఇక్కడ అమరావతి శాసనసభ అవటం, ఇలాంటి కోరుకున్నాళ్ళు గతంలో చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే అవుతున్న ఎవరి నుండి ఆ శాసనసభకి ఎన్నిక అనుకున్నాళ్ళు ఇప్పుడు ఈ శాసనసభలో ఉంటే వాళ్ళకి అక్కడ ముఖ్యమంత్రి గారితోనో లేదా అక్కడ స్పీకర్ గారితో మాట్లాడి కొంచెం పర్మిషన్ పెడితే ఒకసారి ఆ హౌస్ చూద్దామని అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష, టైం కేటాయించింది.